హాయ్ హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఫారం కోడిగుడ్లు మనకి దొరుకుతాయి కదా, చిన్న చిన్న కోడిగుడ్లు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఒకసారి అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి. చిన్న ఫారం కోడిగుడ్లు అండ్ గుడ్డు పేగులు రెండు కలిపి అయితే కూర చేస్తున్నాము. చాలా బాగుండేది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక లివర్లో ఇవి కూడా ఒక 2-3 అయితే అట్లా వేయించుకొచ్చారు. గుడ్డు పేగులు మెయిన్ వచ్చి మనకి చిన్న కోడిగుడ్లు గుడ్డు పేగులు ఎక్సలెంట్గా ఉండేది ఫ్రెండ్స్. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇష్టపడే వాళ్ళు అయితే స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్ అండి ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ అయితే కాస్త ఎక్కువే పట్టిద్ది మనకి. ఫ్రై అనేటప్పటికి కాస్త ఆయిల్ అయితే ఎక్కువే పట్టిద్దండి. ఫస్ట్ కరివేపాకు అయితే వేసుకుందాము. కరివేపాకు వేసిన తర్వాత 2 లవంగాలు, 1 ఇలాచి అయితే వేసుకున్నాను. చెక్క కూడా వేసుకోండి, కొంచెం చిన్న ముక్క చెక్క కూడా వేసుకున్న తర్వాత ఒక 2 ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాము. ఈ ఆనియన్స్ అయితే మనకి 75% ఫ్రై చేసుకోవాలి. ఏమన్నా కొంచెం సాల్ట్ అయితే వేసుకుందామండి. సాల్ట్ వేసేసుకొని ఒక 1/2 స్పూను పసుపు కూడా వేసుకుందాము. ఒక 1/4 టీ స్పూను పసుపు కూడా వేసేసుకొని మంచిగా ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకుందాము. ఫస్ట్ మనం ఆనియన్స్లో అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయట్లేదు, తర్వాత అయితే వేసుకుందాము. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఇప్పుడైతే మనం ఇందాక ఒక శుభ్రం చేసుకున్న గుడ్డు పేగులు కోడిగుడ్లు ఇవైతే వేసుకుందాము. ఇవి కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందామండి. కలిపేసేసి మనం దీంట్లో వాటర్ ఏం వేయనవసరం లేదు. వేయకుండానే వీటిలో నుంచి వచ్చే వాటరు అండ్ ఈ ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి. మనకి మూత పెట్టేద్దాము. మూత పెట్టేస్తే మనకి దీంట్లో నుంచి కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతాయి. ఆ వాటర్ అన్నీ ఇంకిపోయిందాకా ఫ్రై చేసుకోవాలి. మరి హైలో అయితే పెట్టకండి, లో టు మీడియంలో పెట్టేసుకొని మంచిగా వాటర్ వచ్చాయి కదా, ఇవైతే మంచిగా ఫ్రై చేసుకోండి. ఒక 20 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మంచిగా ఉడికిపోయిద్ది మనకి చక్కగా. మళ్ళీ మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఉడకనిద్దాము. చూసారు కదా, ఇందాకైతే మనం ఫస్ట్ వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ అన్ని ఇంకిపోయి చక్కగా ఆయిల్ అయితే పైకి తేలింది. ఇప్పుడైతే ఈ ఆయిల్లో ఒక 20 నిమిషాల తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. కొంచెం ముక్కలు అనేవి అటు ఇటు అని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 2 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసిందండి. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత కారం అయితే వేసుకుందాము. నెక్స్ట్ సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కారం అయితే ఒక స్పూన్ నిండా అయితే వేసుకుంటున్నాను నేను. గొడ్డు కారం అయితే వేసానండి, బాగా స్పైసీగా అయితే ఉండేది. ఒక స్పూన్ నిండా కారం వేసేసుకొని మొత్తం ఒకసారి అట్లా కలిపేసుకుందాము. కలిపేసేసి ఈ కారం కొంచెం అట్లా మొత్తం కలిపేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్లో కలుపుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకుందామండి. మొత్తం ఒకసారి ముక్కలకు పట్టించేద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కారం కూడా పట్టించేసి ఒక 3-4 నిమిషాలు అయితే మంచిగా ఫ్రై చేసుకోండి. రైస్లోకి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రైస్లో కానీ పప్పుచారులో కానీ రసంలో కానీ చాలా బాగుంటుంది ఫ్రై అనేది. ఇప్పుడు వచ్చి చికెన్ మసాలా ఒక 1/2 స్పూను, గరం మసాలా ఒక 1/2 స్పూన్ అయితే వేసుకున్నాను. 2 కలిపి 1 స్పూన్ తీసుకోండి. సాల్ట్ కూడా ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. సరిపడా అంటే మీ టేస్ట్కి తగ్గట్టు అయితే చూసి అయితే వేసుకోండి ఫ్రెండ్స్. కారము ఉప్పు అనేది ఈ మొత్తం కలిపేసేసిన తర్వాత ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసుకుంటే మన ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఫారం కోడిగుడ్లు అండ్ గుడ్డు పేగులు. ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుండేది. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండి.